హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి నేను ఫ్రెండ్షిప్ వీడియో ఎడిటింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. అదే మీరు ప్రివ్యూలో చూసారు కదా, ఆ టైప్ వీడియో ఎడిటింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీకు కావాల్సింది బీట్ మార్క్ లింక్, సేక్ ఎఫర్ట్స్ లింక్, ఫాంట్ డౌన్లోడ్ లింక్, ఈ 3 కావాలి గైస్. నేను ఆ 3 మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న లింక్ మీద క్లిక్ చేసి మీరు అవన్నీ ఎలక్ట్రిమోషన్ యాప్లోకి అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్, సేక్ ఎఫర్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని ఏమైనా వస్తే బీట్ మార్క్ బై వీడియో టెక్ ప్రదీప్, సేక్ ఎఫర్ట్స్ బై వీడియో టెక్ ప్రదీప్ని మీరు ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే వస్తుంది గైస్. మీకు నో లవ్, నో గర్ల్, నో డ్రింక్, నో స్మోకింగ్, ఓన్లీ ఫ్రెండ్ అని వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో కానీ ఫ్రెండ్ అని పెట్టాను. మీకు నెక్స్ట్ వీడియో ఏ టైప్ కావాలో కామెంట్ చేయండి నాకు. అలాగే మీరు ఇక్కడ నేను ఫొటోస్ అనేది బీట్ మార్క్లో ఫొటోస్ వచ్చాయి కదా, మీకు యాక్చువల్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఫొటోస్ అయితే రావు మీకు. నేనైతే యాడ్ చేసుకున్నాను, అంటే మళ్ళీ వీడియో ఎందుకు లెంత్ అయిపోద్ది అని చెప్పి ముందే యాడ్ చేసుకున్నాను. ఎలా యాడ్ చేసుకున్నాను కూడా చెప్తాను. మీరు ఫస్ట్ బీట్ మార్క్ వచ్చండి, అంటే ఏదో బీట్ మార్క్ రండి. బీట్ మార్క్ మీరు ఫోటో అనేది బీట్ మార్క్ మధ్యలో అయితే యాడ్ చేసుకోండి. ఏదో బీట్ మార్క్ దగ్గరికి వచ్చి కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి మీడియా నుంచి వెళ్ళి ఏవో అంటే మీరు అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి. నాకు అక్కడ 3 ఫొటోస్ కావాలి కాబట్టి నాకు ఏదో మూడు ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను గైస్. అలాగే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఉంది కదా, తర్వాత ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ 3 వాటిని ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మూడు యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోకి 11 ఫొటోస్ అనేది అవసరం అవుతాయి. 11 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకొని ఎండ్కి వచ్చింది. వీడియో ఎండకు వచ్చి ఇక్కడ కింద లెఫ్ట్ కార్నర్ బాక్స్ క్లిక్ చేయండి గైస్. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్క్రీన్ మీద ఒక ట్యాప్ చేయండి. స్క్రీన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏదో లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ ఇది ఉంది కదా గైస్, ఇది రైట్ కట్ ఉంది కదా, కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంది కదా, ఆ లేయర్ అలా సెలెక్ట్ చేసుకొని ఉంచండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలాగే 2 ఫోటో కట్ చేయండి. లెఫ్ట్ సైడ్ కట్ చేయండి. ఈసారి లెఫ్ట్ సైడ్ కట్ అంటే ఈ 2 బీట్ మార్క్ మధ్యలో కావాలి కాబట్టి లెఫ్ట్ కట్ చేస్తున్నాను. అలాగే రైట్ సైడ్ కావాలంటే అంటే రైట్ సైడ్ కట్ చేయాలంటే ఇది కట్ చేయాలి. ఇది మనకి 2 వైపులు కావాలి. 2 వైపులు ఆ ఫోటో కావాలంటే మధ్యలో ఇది కావాలి. ఇది క్లిక్ చేస్తే 2 వైపులు కట్ అయిపోద్ది గైస్. అలాగే మీరు మళ్ళీ ఇంకో లేయర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఫిల్ కాంబినేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇది ఉంది కదా, లెఫ్ట్ కట్, ఇది కట్ చేసేయండి. అంటే నాకు ఈ బీట్ మార్క్ మధ్యలో కావాలి. అలా నేను ప్రతి ఫోటోని యాడ్ చేసుకున్నాను గైస్. ఇది ఫిల్ కాంబినేషన్ చేసుకొని మర్చిపోయాను. సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ చేసాను. అలా ప్రతి ఫోటో అనేది ఫిల్ కాంబినేషన్ అనేది చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఫిల్ కాంబినేషన్ అనేది చేసాను. అంటే ఫోటో కట్టకుండా లేదు సెలెక్ట్ చేసుకోండి. కట్టక లేకపోతే సెంటర్ చేసుకోండి. అలాగే సైడ్ కట్ అయిపోయింది జూమ్ చేసుకోండి. అంటే కరెక్ట్గా సెంటర్ చేసుకోండి. అంటే బాగుంటుంది, లుక్ బాగుంటుంది గైస్. దగ్గర చేసుకుంటే సెంటర్ చేసుకుంటే గైస్, అంటే ప్రతి ఫోటో సెంటర్కి వచ్చేలా చూసుకోండి. ఈ ఫోటో సెంటర్ ఉంది, ఈ ఫోటో చిన్న జరుపుదాం గైస్ రైట్ సైడ్. అలాగే ఈ ఫోటో చిన్న రైట్ సైడ్ జరుపుదాం గైస్. ఈ ఫోటో చిన్న జూమ్ చేసుకుంటున్నాను గైస్. జూమ్ చేసుకోవాలంటే కింద మూవ్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా జరిపితే జూమ్ అవుతుంది గైస్. జూమ్ చేసుకొని పైన మూవ్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ ఉంది కదా, అక్కడ మీరు స్వైప్ చేయండి. ఇలా లెఫ్ట్ స్వైప్ చేస్తే లెఫ్ట్గా అవుతుంది. మీరు ఇటువైపు స్వైప్ చేస్తే అటువైపు జరుగుతుంది గైస్. అలా ప్రతి ఫోటో అనేది సెంటర్కి వచ్చేలా చూసుకోండి. ఓకే గైస్, ఈ ఫోటో నుంచి నేను జూమ్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా జూమ్ చేస్తున్నాను, బాగా అడ్జస్ట్ చేయండి. మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ జరపండి. మొత్తం ఇలాగే యాడ్ చేసుకున్నాం కదా గైస్. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని అంటే ఒక టెస్ట్ లేయర్ ఇచ్చాను. ఒక టెస్ట్ లేయర్ అనేది కాపీ లేయర్ అయితే చేసుకోండి గైస్. మీరు కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అని చేయండి గైస్. కాపీ లేయర్ ఎలా చేస్తాను మర్చిపోయాను కదా.
చెప్పడం మర్చిపోయాను గైస్. మీకు ఎలా చేస్తారంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ పేస్ట్ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ అనేది క్లిక్ చేస్తే ఇందా కాపీ లేయర్ అని క్లిక్ చేసిన కాబట్టి కాపీ అయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేయాలి కాబట్టి పేస్ట్ స్టైల్ ఉంది కదా, మనం ఓన్లీ ఎఫెక్ట్స్ అంగానే కావాలి మనకి. పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఉంచుకోండి, మూమెంట్ ట్రాన్స్ఫార్మ్ ఉంచండి, కలర్ అండ్ ఫిల్ అని తీసండి, ఇది కూడా తీసండి, ఇది కూడా తీసండి, స్పీడ్ కూడా తీసండి. అంటే ఈ 3 ఉంచుకొని పేస్ట్ చేసండి గ్యాస్. చూడండి గ్యాస్ ఎలా వచ్చిందా, అలా వచ్చింది కదా గ్యాస్. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ సెకండ్ దానికి కూడా సెలెక్ట్ చేసుకొని ప్లస్ అయినా క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఈ 3 అన్నీ తీసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత గ్యాస్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ ఉంటుంది గైస్. డైరెక్షనల్ బ్లర్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కట్ అయిపోద్ది అంటే బాగుంటుంది. ఫస్ట్ దాన్ని ఒక్కటే వస్తే బాగుంటుంది గైస్. మీరు అయితే దీన్ని డిలీట్ కూడా చేసుకోండి. డిలీట్ ఎలా చేయాలంటే దీన్ని ఇలాగ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసి డిలీట్ అయిపోద్ది. అలా కాకపోయినా ఇక్కడ పక్కన 3 డాట్స్ కనబడుతున్నాయి, దాన్ని క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ అయిపోద్ది. మీరు ఇక్కడ కింద 3 డాట్స్ ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అని చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మిగతా 3 డాట్లు కూడా ఈ లేయర్కి వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అని చేయండి. మళ్ళీ ఇంకో లేయర్ దగ్గరికి వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అని చేయండి. ఇంకోటి ఓన్లీ ఫ్రెండ్స్ అనే లేయర్ దగ్గరికి వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అనేది చేయండి. గైస్ చూడండి గైస్ ఎలా వచ్చిందో, బాగుంటుంది. అలాగే ఈ ఫొటోస్ ఉన్నది కదా గైస్, ఫొటోస్ మీరు ఎఫెక్ట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే షేక్ ఎఫెక్ట్స్కి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అని ఉన్నది, ఇది ఉన్నది కదా గైస్, ఇది ఉంది కదా, ఇది మీరు సెలెక్ట్ చేసుకొని గట్టిగా ఒక పెట్టుకొని సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లోకి వెళ్ళి కాపీ చేసుకున్నారు కదా ఆ లేయర్ని మీరు ఫస్ట్ అంటే ఈ ఫోటో ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, మళ్ళీ 1 2 3 మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, మళ్ళీ గైస్ ఒక్కసారి అండి మళ్ళీ ఒక ఫోటో చేసి మళ్ళీ ఇంకో లాస్ట్ 3 ఈ 3 ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోండి. అదే ఒక ఫోటో చేసి 3 అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే పైన ప్లస్ ఉంది కదా, జాగ్రత్త చేయండి. పైన ప్లస్ ఇది ఈ ప్లస్ ఉంది కదా, యారో పక్కన ప్లస్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ ఇందాక ఎలా చేశారో పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూమెంట్ ట్రాన్స్ఫార్మ్ ఆపండి, కలర్ అండ్ ఫిల్ కూడా ఆపండి, షాడోస్ కూడా ఆపండి, బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ కూడా ఆపండి. ఎఫెక్ట్స్ ఒక్కటే ఉంచుకొని పేస్ట్ అనేది చేయండి గైస్. బాగుంటుంది, ప్రతి దానికి బాగుంటుంది గైస్. ఇంకా మన మధ్యలో దానికి యాడ్ చేయలేదు కదా, దాన్ని యాడ్ చేయాలంటే మళ్ళీ సేకపట్స్లోకి వెళ్ళి ఇది ఉంది కదా ఈ సెకండ్ లేయర్, దీన్ని గట్టిగా ఒక ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలాగ గ్రీన్ కలర్ మార్క్ అనేది వస్తుంది. దీని ఇక్కడ పైన యారో పక్కన ప్లస్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ మార్కులకి వెళ్ళి మీరు ఇందాక ఏ 2 ఫొటోస్కి అయితే సెలెక్ట్ చేసుకోలేదు, అదే యాడ్ చేయలేదు ఎఫెక్ట్స్, ఆ 2 ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయండి. నేను ఈ ఫోటోకి దీనికి ఈ 2 వాటికి అనేది యాడ్ చేయలేదు గైస్. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఆపేసి ఓన్లీ ఎఫెక్ట్స్ అంగా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇంకోటి గైస్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. మీకు అక్కడ 2 లేయర్స్ అని ఇచ్చాను కదా, ఆ 2 లేయర్స్ మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ ఐ సింబల్తో మూసి ఉంటుంది. ఈ 2 లేయర్స్ 2 లేయర్స్ అనేది ఇక్కడ ఇందాక ఎలా అయితే చేస్తారో యారో పక్కన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ ఉంది కదా, దాన్ని చేసుకోండి. కాపీ 2 లేయర్స్ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్కులకు వచ్చేయండి. బీట్ మార్క్ వీడియో టెక్ ఉంటుంది, దాని మీద వచ్చేయండి. దాంట్లో వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పేస్ట్ అయిపోతాయి గైస్. అంటే లుక్ అనేది బాగుంటుంది. మీరు ఏం చేస్తారంటే గైస్ ఈ 2 లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 2 లేయర్స్ అనేది గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకొని సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చండి. వీడియో చివరికి వచ్చి కింద లెఫ్ట్ కార్నర్లో ఎక్స్టెండ్ ఉంది కదా గైస్, కింద లెఫ్ట్ కార్నర్లో బాటంలో దాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరికి అయితే చూడండి గైస్ డిఫరెన్స్ ఎలా కనబడుతుందో, బాగుంది కదా. అంటే అందుకే మీకు ఇచ్చాను, బాగుంటుంది, లుకింగ్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చాను గైస్. అలాగే మీరు ఈ కిందన అంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఈ లేయర్, ఈ లేయర్ అనేది మీరు ఐ సింబల్తో మూస్తుందో గమనించారా, అది ఐ సింబల్తో ఇలా పెట్టుకోండి. అంటే చూడండి స్క్రీన్ మీద ఇలా వెళ్తుంది అంతే గైస్. ఈ వీడియోకి అంతే. వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే
మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అని ఇచ్చాను కదా, ఓన్లీ ఫ్రెండ్స్ అని ఇచ్చాను కదా, ఇక్కడ ఓన్లీ లవర్స్ అని, ఓన్లీ గర్ల్స్ అని, ఓన్లీ స్మోకింగ్ అని, ఇలా నెక్స్ట్ 3 వీడియోస్ అని వస్తుంది. అవి కూడా ఎలా చేయాలో చెప్తాను. అవి ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు ముందే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.